వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మార్కాపురం పట్టణ విద్యా చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ఏబిఎం హై స్కూల్ మరోసారి విద్యార్థుల సందడితో కళకళలాడింది. దశాబ్దాల పాటు వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి పేరుగాంచిన విద్యా సంస్థ 2024లో మూతపడిన అనంతరం కోర్టు అనుకూల తీర్పుతో జూలై 1న తిరిగి ప్రారంభమైంది. దాదాపు 140 సంవత్సరాలకు పైగా ఘనమైన చరిత్ర కలిగిన ఏబిఎం అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఉన్నత పాఠశాల 1943లో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో అధికారికంగా విద్యా సేవలు విస్తృతం చేసింది. సమావేశం ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ చర్చెస్ పరిధిలో ఏర్పాటైన ఈ పాఠశాల చుట్టుపక్కల ఉన్న 30కి పైగా గ్రామాల పేద వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఏకైక విద్యా నిలయంగా మారింది. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించారు కూడా. 1993 నుండి ఈ పాఠశాల నిర్వహణ మరియు దాని పరిధిలోని కోట్ల విలువైన భూములపై వివాదాలు మొదలయ్యాయి. ఎస్టీబీసీ సొసైటీలో అంతర్గతంగా ఏర్పడిన గ్రూపుల తగాదాలు వీధికెక్కాయి. స్కూల్ కరెస్పాండెంట్గా ఎవరు ఉండాలనే అంశంపై వేర్వేరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు నడిచాయి కూడా. నెల్లూరు, మార్కాపురం సివిల్ కోర్టులతో పాటు హైకోర్టులో కూడా ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. యాజమాన్యాల వివాదం తేలకపోవడంతో ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్కూల్ నిర్వహణకు ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా నియమించాల్సి వచ్చింది. పాఠశాలకు సంబంధించిన సుమారు 40 ఎకరాల విలువైన భూమిపై కబ్జాదారుల కనపడింది. స్కూల్ యాజమాన్య కమిటీల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు మూడో పక్షం వ్యక్తులు మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే ఏబిఎం కాంపౌండ్ స్థలంలో అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారు. దీనిపై మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. మున్సిపల్ అనుమతులు లేకుండా ఏబిఎం స్థలంలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కోరింది. 2023లో హైకోర్టు ఈ కేసు విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది కూడా. మరోవైపు అంతర్గత వివాదాలు, సరైన మౌలిక వసతులు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ, శానిటేషన్, క్లాస్ రూముల్లో ఫర్నిచర్ కొరత కారణాలుగా చూపిస్తూ విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్కు పర్మిషన్ను నిరాకరించారు. విద్యార్థులను వేరే స్కూళ్లకు షిఫ్ట్ చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై హెడ్ మిస్ట్రెస్ కోర్టును ఆశ్రయించినప్పటికీ తగిన వసతులు కల్పించకపోవడం మరియు యాజమాన్య వివాదాల వల్ల 2023-24 కాలంలో దశాబ్దాల చరిత్ర గల ఈ స్కూల్ మూతపడింది. దీంతో స్థానికులు, పూర్వ విద్యార్థులు ఎంతో ఆవేదన చెందారు కూడా. ఎట్టకేలకు కోర్టు వివాదాలు ఒక కొలికి రావడం, కోర్టు నుండి అనుకూల తీర్పు లభించడంతో ఏబిఎం హై స్కూల్కు పునరుజ్జీవం లభించింది. 2026 జూలై 1న మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఈ చారిత్రాత్మక పాఠశాల తిరిగి ఘనంగా ప్రారంభమైంది. ఎన్నో ఏళ్లుగా కబ్జాదారుల చేతుల్లో ఉన్న ఏబిఎం కాంపౌండ్ ఆస్తులకు విముక్తి కల్పించి స్కూల్ను పునఃప్రారంభించారు. స్కూల్ భవనాలకు రంగులు వేసి ప్రాంగణంలో మొక్కలు నాటారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని, స్కూల్ వెనుక భాగంలో ఎస్సీ, బీసీ హాస్టళ్లు మరియు కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే పాఠశాల 150 ఏళ్ల వేడుకల సందర్భంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు. దశాబ్దాల పాటు కోర్టుల చుట్టూ తిరిగిన ఏబిఎం స్కూల్ ఆస్తుల వివాదం ప్రస్తుతానికి అక్రమార్కుల చేతుల నుండి విముక్తి పొంది మళ్లీ విద్యార్థుల కిలకిలా రావాలతో కళకళలాడటానికి సిద్ధమైంది. 1947లో స్థాపించబడిన ఏబిఎం హై స్కూల్ మార్కాపురం విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏబిఎం హై స్కూల్ పూర్వ విద్యార్థులందరూ ఒకటై తమ మాతృ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. పాఠశాల పునఃప్రారంభం మార్కాపురం విద్యారంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, రాబోయే తరాలకు నాణ్యమైన విద్య అందించే కేంద్రంగా ఏబిఎం హై స్కూల్ మళ్లీ నిలవాలని ఆకాంక్షించారు. పాఠశాల పునఃప్రారంభంతో పాటు పూర్వ విద్యార్థులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ మార్కాపురం విద్యా చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారమని అభిప్రాయపడ్డారు. స్వర్ణోత్సవ వేడుకలు 3 సంవత్సరాల పాటు చేద్దామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2006, 2007, 2008 ఇలా 3 సంవత్సరాలు ఈ స్వర్ణోత్సవ వేడుకలు చేద్దాం. నా వంతుగా 5 లక్షల రూపాయలు ఈ స్కూల్ కేటాయిస్తాను స్వర్ణోత్సవ వేడుకలకు అని చెప్పి కూడా మీ అందరికి మాటిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఎన్నో రకాలుగా పట్టణ నడిబొట్టులో
ఉన్నటువంటి ఇంత పెద్ద స్థలం అన్యాక్రాంతం అయిపోయింది. ఎవరు నోరు మెదపలేని పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రోజు ఇట్టి పరిస్థితిలో సాధించాలా అని చిన్నగా దీని సంగతి తేల్చాం. చట్టబద్ధంగానే ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడ కూడా దౌర్జన్యాలకు తావివ్వటం లేదు. మీరు చూసారో చూడలేదు, ఈ 2 సంవత్సరాల్లో ఒక భూ కబ్జా చూపేయండి, లేదు ఒక పొలాన్ని రెడ్ మార్క్ లో పెట్టించి చూపేయండి, ఒకరి ఆస్తులు కబ్జా చేసింది చూపేయండి, ఒకరి మీద తప్పుడు కేసులు పెట్టింది చూపేయండి. ఎక్కడైనా ఒక చిన్న తప్పు ఈ 2 సంవత్సరాల్లో జరిగిందేమో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేశామేమో, ఎక్కడైనా ఒక్కటి చూపేయమనండి. అలాంటి వేటికి తావివ్వకుండా ఒక సుపరిపాలన అందించాలా.